కూర్చోనండి. ప్రభువుకి మనకు మాటను జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుని ప్రభువులకు వెళదాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు మార్చి కదా. లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు. అందుకని వాటి ఉపమానం చెప్పాను. అది దొరికినప్పుడు సంతోషముగా తన భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారికి పిలిచి, అటువరే మారుమనసు కలిగిన 99 మంది నీతిమంతుల విషయమై కానీ సంతోషము కంటే మారుమనసు పొంది ఒక పాప విషయమై పరలోకమంది సంతోషం కలుగును. చదవడలేఖన భాగాన్ని ప్రవాస నుంచి నిలిచిన. మొదటి యొక్క వర్తమానంలో గొర్రెపిల్ల అంటే కొన్ని విషయాలే చెప్పగలిగినాను. ఇంకా తర్వాత చాలామంది గొర్రెపిల్ల గురించి చెప్పుకోవాలనుకుంటే గొర్రెపిల్లకు ఒక జీవగ్రంథం ఉంటుంది, గొర్రెపిల్ల ఒక దీపముగా కనబడుతుంది, గొర్రెపిల్లకు ఒక సింహాసనం ఉంటుంది, గొర్రెపిల్లకు ఒక రాజ్యం ఉంటుంది, గొర్రెపిల్లకు ఒక పట్టణం ఉంటుంది. ఇవన్నీ కూడా లోతైన విషయాలు తర్వాత చూసుకున్నాం. అవన్నీ కూడా ప్రభువుల గురించి చెప్పినప్పుడు వాటిని తెలుస్తాయి. ఇప్పుడు మనము ప్రభువులకు మనమేమై ఉన్నాం చూసుకోవాలి. చాలామందికి వర్తమానాలు ఇస్తారే కానీ సంఘాల్లోకి వచ్చేసి ఏ సందర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఏమి అందించాలనేది చాలా ప్రాముఖ్యం. ఆరాధనలో ప్రభు మనకి ఏమన్నాడో తెలుసుకున్నప్పుడు వాళ్ళ కొరకై మనం ఏమన్నామో తెలుసుకోవాలి కదా. అందుకని మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలన్నప్పుడు మనము ఏమై ఉన్నామో బైబిల్ గ్రంథంలో చూసుకోవాలి. అప్పుడు మన యొక్క విషయం ఏంటో మనకు తెలుస్తుంది. లేదా మనకేం తెలుస్తుంది, మనకు తెలియదు కదా. అందుకనే ఈ యొక్క వాక్యాన్ని గురించి మనం ఈరోజు కొంత ధ్యానించబోతున్నాం. ఒక చిన్న తప్పిపోయిన గొర్రెని గురించినటువంటి విషయము సండే స్కూల్ యొక్క పరిచర్యలో చెప్పినటువంటి కథ. కానీ దానిలో ఎన్ని మర్మాలు ఉన్నాయో చూసుకుందాం. ప్రభు యొక్క వాక్యంతో మర్మంతో కొనేటువంటి ఇక్కడ మనం గమనిస్తే
ఒక మనుషునికి లేక ఏ మనుషునికైనాను ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తము? 100%. 100%. అందులో మరి ఒక్కటి తప్పిపోయింది. ఎన్ని తప్పిపోయింది? ఒక్కటే తప్పిపోయింది. గొర్రెకు 3 స్వభావాలు ఉన్నాయి. గొర్రె మొట్టమొదటిగా దాని రంగు తెలుపు. దాని రంగు తెలుపు అనగా పరిశుద్ధత. రెండవదిగా గొర్రెకు ఉన్నటువంటి మరొక స్వభావం ఏంటది? వినయము, విధేయత కలిగినటువంటి సాధువ జంతువు. వినయ విధేయత కలిగినటువంటి సాధుత్వం. మూడవ విషయం ఏంటంటే తను అర్పించుకొని ప్రాణం అర్పించి త్యాగశీలి గొర్రె. ఇప్పుడు ఈ గొర్రెలో ఉన్నటువంటి 3 లక్షణాల్లో ఏ లక్షణం మనం పోగొట్టుకున్నాం? గొర్రె తప్పిపోలా, గొర్రె మందిరంలోనే ఉంది. గొర్రె మందిరంలోనే ఉంది. గొర్రె చేతిలో బైబిల్ ఏముంది? ఈనాడు హిందువులందరూ కూడా మనల్ని ఎంతగా దూషిస్తున్నారు, ఎంతగా ద్వేషిస్తున్నారంటే వాళ్ళు గొర్రెలండి అని అన్నారు. అప్పుడు నేను ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే వారికి ఉన్నటువంటి లక్షణాలు నువ్వు లేకపోతే నువ్వు గొర్రెలు కాదు, నువ్వు మేక అని చెప్పినాను. మేక ఏం చేస్తుంది తెలిసిన? దాని రంగు ఎట్లా ఉంటుంది? నల్లంగా ఉంటుంది, మచ్చలుగా ఉంటుంది. ఇక్కడ ఎగురుతుంది, అక్కడ ఎగురుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మీరు. మేకలాగా ఎగిరేవాళ్ళు మీరు. ఆ చెట్టు దగ్గర కలిసి ఈ చెట్టు ఎగురుతుంది, ఎగురుతూ ఉంటుంది మేక. అయితే గొర్రె ఏం చేస్తుంది? ఎలా ఉంచుకుందంటేనే తన మార్గాన్ని వెళ్ళిపోతూ వస్తుంది. గొర్రె ఏం చేస్తుంది? తనతో వచ్చే వారితో కలిసిపోతూ ఉంటుంది. గొర్రె ఏం చేస్తుంది? ఎప్పుడైనా బురద కనబడిందా ఆ బురదను ఎగిరి దిగుతూ ఉంటుంది, బురదలో పడుతుంది. కాబట్టి మీరు మమ్మల్ని గొర్రెలు అంటేనే గొర్రెలమే. దేవుడు మమ్మల్ని ఆయనే గొర్రె పిల్లగా పోల్చుకున్నప్పుడు మేము గొర్రెలం కామా? మేము కూడా గొర్రెలమే. కానీ మాలో ఉన్న లక్షణాలు మీలో ఉన్నాయా? మీరు ఒకడికేమో తోడే లక్షణం ఉంటుంది, వాడికేమో సింహం లక్షణం ఉంటుంది, వాడికేమో పులి లక్షణం ఉంటుంది. మాలో ఆ లక్షణాలు లేవు అని మనం ధైర్యంగా చెప్పుకోవాలి. గొర్రె ఎలాగైతే పవిత్రంగా ఉన్నదో హిందువులారా మీరు ఆలోచించండి, మేము పవిత్రం కాబట్టి మమ్మల్ని మీరు గొర్రెలు అంటున్నారని చెప్పాను నేను. గొర్రె ఎలాంటిగా తల వంచుకొని ఏది లోకం వైపు చూడకుండా తన దారిని తను వెళుతూ ఉంటుందో మేము కూడా లోకాశలను ఏమి చూడకుండా మా దేవుని యొక్క దారిలో మేము వెళుతాము. అందుకొరకే మేము గొర్రెలమే. మీకు లేదు కదా భాగ్యము. గొర్రె అంత సాధువు అంటే ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకనే మేము మీతో కొట్లాడము, మీతో పోట్లాడము, మిమ్మల్ని దూషించము, మిమ్మల్ని ద్వేషించము. మా అసూయ పగలని లేవు మాలో. మీరు ఎన్ని ఉన్నాయి కాబట్టి మీరు గొర్రెలు కాదు, మీరు మేకలు. అవును ప్రియులారా, ఒక గొర్రె తప్పిపోవడం అంటే మనలో ఏ స్వభావాన్ని మనం కోల్పోయినాం? పరిశుద్ధతను కోల్పోయినామా? లేక సాధుత్వాన్ని కోల్పోయినామా? లేక మృదుత్వాన్ని కోల్పోయినామా? లేక సమర్పణను కోల్పోయినామా? అదే తప్పిపోవడం అంటే అర్థము. మిగతా ఎన్ని లక్షణాలు మనలో ఉండొచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే 2 ఉంటారు. ఒకటేమో కొన్ని గ్రామాల్లో పందులు పెంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో కొన్ని గ్రామాల్లో ఏం పెంచుకుంటారంటే గొర్రెలు కూడా పెంచుకుంటారు. అవి 2 బయటికి పోతారు. బయటికి పోయినప్పుడు పని ఏం చేస్తూ ఉంటుంది తెలిసిన? ఏది వెతుకుతూ ఉంటుంది? బాగా వెతుకుతున్నారు. ఎవరొస్తున్నారా? బురదలో వెతుకుతాం. బయటికి పోయినా నుంచి బురదే వాళ్ళకి కావాల్సింది. ఆ సినిమా, ఈ సినిమా, ఆ స్నేహమో, ఈ స్నేహమో, అది ఇది. నేను ఒక యవనస్తురాలతో మాట్లాడుతున్నాను. అమ్మ చాలా ఆత్మీయపరురాలు, చాలా ఆరాధన చేసింది, చాలా సేవలో పాల్గొంది, చాలా మంచిగా ఉన్నది, ఎన్నో విషయాలు ఆత్మీయంగా ఎదిగిన బిడ్డ. అనుకున్న విశ్వాసాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను లోకంలో కలిసిపోయినాను, నా కొరకై ప్రార్థించండి. ఎందుకమ్మా? ఏముందంట? ఏముంది చెప్పండి. చేతులు ఏముంది? స్మార్ట్ ఫోను. వాళ్ళతో వీళ్ళతో వాదించి గీదించి వాళ్ళ విషయాలు చూసి వాళ్ళ విషయాలు వీళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది అన్నీ విన్న తర్వాత అమ్మాయి విశ్వాసం కోల్పోయింది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మన విశ్వాసాన్ని మనం పోగొట్టేటటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, స్నేహం కానీ ఏదైనా ఉన్నట్లయితే దానికి దూరంగా ఉండాలా మనం. అంతే. గొర్రెకుండే స్వభావం అది. గొర్రె మందనం విడిచిపెట్టదు.
మేకల్లో కలవదు గొర్రె. అందుకనే గొర్రె పిల్ల ప్రభునేస్తూ క్రీస్తు వారైనప్పుడు ఆయన ద్వారా రక్షించబడినట్లు మనము ఆయనకు గొర్రెలముగా కనబడుతూ ఉంటున్నాం. ఈ 3 లక్షణాలు ఆ గొర్రెలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు. రోగాలకు పోకమంపు ఎక్కడ తప్పిపోయింది? ఈ విషయంలో మనం తప్పిపోయినాం. ప్రభా, పరిశుద్ధత నేను పోగొట్టుకున్నానా? నా వినయ విధేయత నేను పోగొట్టుకున్నానా? నా త్యాగాన్ని నేను పోగొట్టుకున్నానా ప్రభువా? అయితే నన్ను క్షమించాయా అని ప్రభుని అడగండి. అప్పుడు ప్రభు వల్ల ఇది నా శరీరము నీ కొరకే అంటాడు. తప్పిపోయిన గొర్రె పిల్లలను ఒక రహస్యం అది. తప్పిపోయిన గొర్రె పిల్లలున్న మరొక రహస్యం అది. ఈనాడు మనం తప్పిపోయిన వారిగా ఉండకూడదు. చాలామంది తప్పిపోయినారు. మనం వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మరి ఆ ప్రార్థనలో చాలామంది తప్పిపోయినారు. అంతమంది నేను వెళ్ళినప్పుడు దాదాపుగా 200 మంది వచ్చారు వాక్యం వినడానికి. నిన్న వెళ్ళినప్పుడు 100 మంది కూడా రాలేకపోయినారు. నాకు చాలా బాధ అనిపించింది. ఏమిట్రా కారణమో? సరైనటువంటి కాపురత్వం అక్కడ లేకుండా పోయింది. ఆయన మహారుద్ధుడైపోయినాడు 87 వయసు ఆయనకి. ఆయన ఆ వయసులో ఆయనకు మతి మరుపు వచ్చేసింది. వాడు చెప్తే వాడి జ్ఞాపకం ఉండదు. ఆయన మనం చెప్తే ఎలాగనే చూస్తూ ఉంటాడు. ఆయన పని కట్టుకొని కారు వేసుకొని, నేను ఎక్కడో హాస్పిటల్ దగ్గర అమ్మాయి దగ్గర ఉన్నాను, చాలా దూరంలో ఉంటాం మేము అక్కడ. ఆ కాంపౌండ్కి వచ్చాడు కారు వేసుకొని వచ్చి. ఎక్కలేక మెట్లు ఎక్కలేక ఇద్దరు తోడుగా వచ్చారు. సరే, ఆయన తీసుకొచ్చినటువంటి ఆయన యవనస్తుడా అనుకుంటే ఆయనకంటే 2 ఏళ్ళు పెద్ద ఆయన. ఈయన 1 అడుగు అయిపోతే ఆయన 4 అడుగుల్లో కింద పడిపోతున్నాడు. అందుకని ఇలాంటి యవనస్తులు ఇద్దరు పట్టుకొని పైకి తీసుకొచ్చారు. పైకి తీసుకొచ్చిన తర్వాత కూర్చుని పెట్టిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే వాడు చెప్తూ వచ్చారు. అయ్యా, రేపు రండి, మీరు సండేకి రావాల్సింది ఇక్కడికి అని అన్నారు. ప్రభు, నేను కూడా ప్రార్థన చేసుకున్నానన్నా, నాకు ఇక్కడ చాలా వాహనాలు ఉన్న చుట్టుపట్ల, కానీ నేను ప్రార్థన చేసినప్పుడు మురియాకమ్మని చెప్పాడు, మీ దగ్గరికి వస్తున్నాను నేను. ప్రియమైన సోదరి సోదరులారా, అనేక మంది విశ్వాసులు తప్పిపోవడానికి సరైనటువంటి కాపురత్వం లేని కారణం చేత. అంటే ఆయన పెద్దవాడైపోయినాడు, ఆయన మతిమరుపు వచ్చింది. ఆయన ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేకపోతున్నాడు, వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్పలేకపోతున్నాడు. బిడ్డల యొక్క పరిస్థితి ఎలాగుంటే, మాకు మీరొద్దు, నీ మందిరం వద్దు, మీకేదొద్దు, మా ఉద్యోగాలు కావాలని వాళ్ళ బిడ్డలు దూరం అయిపోయినారు. బిడ్డలు దూరం అయిపోతే తల్లిదండ్రులు ఏం చేయగలరు? అందుకని అక్కడ వారు నడిపించాలంటే సంఘం ఎలాగా అనుభవమైన సేవకులు అవసరం కదా. గొర్రెలు తప్పిపోవడానికి కారణము సరైనటువంటి వాక్యము లేకుండా కారణము చేత. నేను కూడా ప్రార్థన మీటింగ్లో చెప్తూ వచ్చాను. ఆకాశం నుంచి ఏమైపోయిందంట? ఏమైపోయింది? ఆకాశం నుంచి వర్షము ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది వర్షము? వర్షం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా పరలోకం నుంచి కుమ్మరించబడినప్పుడు అనేకుల హృదయాలను తాకాలి, అనేకుల జీవితాలను మార్చాలి, అనేక కుటుంబాలు కట్టబడాలి, వారిలో కన్నీరు రావాలి, దేవుని యొక్క ప్రత్యక్షాలు కలిగి ఉండాలి. ఈరోజు లేదా వాక్యము? పెద్ద సంఘాల్లోనే లేదా వాక్యము? ఎండిపోయిన పరిస్థితులకు వచ్చిన ఈ వాక్యం. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, గొర్రె తప్పిపోవడం కాదు, గొర్రెకున్న లక్షణాలు తప్పిపోయినావేమో ఆలోచన చేసుకోండి. గొర్రె మందలోనే ఉంది, మనం కూడా మందలోనే ఉన్నాము. ఏ లక్షణం నాలో తప్పిపోయింది? ప్రభువా, పరిశుద్ధతను కోల్పోతున్నానా? లోకాకర్షణ గురైపోయి పరిశుద్ధతను నేను కోల్పోయినానా? లోకం యొక్క స్నేహానికి గురైపోయినా పరిశుద్ధతను కోల్పోయినానా? ఏది ఆశించినా పరిశుద్ధతను నేను కోల్పోయినాను. వినయ విధేయతను కోల్పోతున్నానా? నాకున్నటువంటి దానిని బట్టి నేను వినయ విధేయతను కోల్పోతున్నానా? తగ్గింపు స్వభావం మనకు చాలా అవసరము. తగ్గింపు స్వభావం లేకపోతే బాధలైపోతాయి కుటుంబాలు. ఒక ఆయన అంతకుముందు దేవుడు నమ్ముకున్న వ్యక్తే, పెళ్లి చేసుకున్న వ్యక్తే, ఆయన ఏం చేస్తున్నాడంటే ఊరు తిరిగి ఒక పాట పాడుతున్నాడట. ఏమిటా పాట తెలిసిన?
ప్రేమలో విషమున్నది, ప్రేమలో విషమున్నది, ప్రేమలో విషమున్నదని పాడుతున్నాడు. ఇదేంట్రా బాబు, ఈ పెద్ద ఆయన ప్రేమలో విషయం ఉన్నది, ప్రేమలో విషయం ఉన్నదని ఆ ప్రాంతం అంతా తిరిగి చెప్తున్నాడు అందరిలో. ఏంటి, ఎందుకు ఇలాగైపోయిందని ఎక్కడ పోయినా ఏడుస్తాడంట. ప్రేమలో విషయం ఉన్నది, ప్రేమలో ద్వేషం ఉన్నది, ప్రేమలో విషయం ఉన్నది, ప్రేమలో ద్వేషం ఉన్నది. అవునా? నాలాంటి ఆయన ఎదురు వచ్చారంట. పెద్ద ఆయన, బాబు ఏనా మాట చెప్తున్నావు, ఏంటో పాడుతున్నావు, పాడు అన్నాడు. ఏం పాడాడంటే, అదే ప్రేమలో ద్వేషం ఉన్నది, ప్రేమలో విషయం ఉన్నది అన్నాడు. అవునా, ప్రేమలో విషయం ఉన్నది, ద్వేషం ఉందా? ఎందుకు ఆ పాడుతున్నావు అంటే, ఏమి లేదు, మా ఆవిడికి ఇంత తగ్గింపు స్వభావం లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకటే కేకలేస్తుంది, ఒకటే బాధపడుతుంది, ఒకటే అరుపులేస్తుంది. దానిలో తగ్గింపు స్వభావం లేనే లేదు. ద్వేషం వచ్చేసింది. ఆమె నన్ను ప్రేమించింది అనుకున్నాను, కానీ నా మీద ద్వేషం వచ్చింది. నాకు లోబట్టం లేదు. లోబడబోగా నా ఆస్తంతా తీసుకున్నాను, అమ్మగారింటికి వెళ్ళిపోయింది. నన్ను దిక్కు లేకుండా చేసేసింది. ఇట్లా ప్రేమ అంటే ఉంటుందా? ఇదంతా కూడా ప్రియమైన సహోదరులు అర్థం చేసుకోరండి. భర్తలు మీతో ఉండాలంటే ఒకటే మార్గము, ప్రేమ చూపించాలి. ప్రేమ మీరు చూపించాలంటే విధేయత నేర్చుకోవాలి. ఎంతో బాధకరమైన విషయాలు దినాలు సంఘాల్లో మనం వింటున్నాం. నా కుటుంబం బద్దలైపోయింది, మా బిడ్డలు వెంచం లేదు, నా పరిస్థితి అంతా కూడా ఇలాగైపోయింది. ఆ తర్వాత ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి చెప్పాడట. ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప ప్రేమను గురించి వర్ణించాడట. ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఒక గొప్ప స్థితిని గురించి చెప్పినప్పుడు ఆయన అద్భుతంగా మాటలు విన్న తర్వాత మారిపోయినాడు. మారిపోయి ఇప్పుడు పాటలు మార్చేసినాడు. ఇప్పుడు పాటలు మార్చేశాడు. చూసారా, ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉంటున్నాడు. ఆయన ఏమని పాడుతున్నాడు? ఊరూరు తిరుగుతున్నాడు, ఇప్పుడు పాట పాడుతున్నాడు. ప్రేమలో ఏముంది? ప్రేమలో క్షమాపణ ఉంది, ప్రేమలో క్షమాపణ ఉంది, ప్రేమలో నీతి ఉన్నది, ప్రేమలో నీతి ఉన్నది. కొత్త పాట మొదలు పెట్టేసినాడు. తిరుగుతున్నాడు. ఏంటయ్యా నువ్వు, నిన్నేమో ద్వేషం అన్నావు, అసూయ అన్నావు, ఇప్పుడే ఇది పాడుతున్నావు అంటే, ప్రభువుని అంగీకరించానయ్యా నేను, ప్రభువుని అంగీకరించాను. నేను నా భార్య దగ్గరికి నేను వెళ్ళాను, ఆమె ప్రేమను నేను చూశాను. ఆమె ఎంత మరి ద్వేషిస్తున్నా నా ప్రేమను చూపించినప్పటికీ ఆమెలో మొత్తం మార్పు వచ్చింది. రోజుకి 2 ఇడ్లీ పెట్టేది, 6 ఇడ్లీ పెడుతుంది. రోజు ఎన్ని ఇడ్లీ పెడుతుంది? 2. ఈరోజు ఎన్ని పెట్టింది? ప్రభువును ప్రేమను కానీ మీరు చూపించగలిగితే ఎవరి జీవితమైనా మార్చబడుతుంది. గొర్రెకుండే లక్షణం అది. ఆ ప్రేమను మనం చూపిస్తే ఎంత కఠినాత్ముడైనా, ఎంత దుర్మార్గుడైనా మార్చబడతాడు. ప్రేమ, ఆ ప్రేమను మనం వర్ణించలేము. ప్రేమను కోల్పోయినామా ప్రభువా? గొర్రెలాంటి నేను ఒకప్పుడు గొర్రెగా ఉన్నాను, ఇప్పుడు కూడా గొర్రెగానే ఉన్నాను, కానీ ప్రేమను పోగొట్టుకుంటున్నాను. పరిశుద్ధతను కోల్పోయినాను, విధేయతను కోల్పోయినాను, త్యాగాన్ని కూడా నేను కోల్పోయినాను. పిల్లరా, చాలామంది ఈ దినాల్లో తల్లిదండ్రులు అంటే లెక్కే లేదు బిడ్డలకు. ఆ త్యాగమును చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. యవనస్తులైనటువంటి వారు తల్లిదండ్రుల కొరకై చేయవలసిన త్యాగము చాలా గొప్పది. ఎంతోమంది తల్లిదండ్రులు ఈనాడు వృద్ధాప్యంలో కన్నీరు విడుస్తూ ఉంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే బిడ్డలకి ఏమాత్రం కూడా వాళ్ళ విషయంలో త్యాగం లేదు. త్యాగం లేదు ఆ బిడ్డలకు. త్యాగం లేకపోగా వాళ్ళు ఎంతగానో బాధ పెడుతుంటున్నారు. ఒక కుటుంబంలో జరిగిన సంఘటన చెప్తుంటున్నారు. తండ్రి కుమారుడికి ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చినాయి. భయంకరమైనటువంటి యొక్క పోరాటాలు జరుగుతున్నాయి. తండ్రి కుమారుడు వింటం లేదు, బ్రతిమలాడేడు వింటం లేదు, ప్రేమతో చెప్పాడు వింటం లేదు, ఎన్నో విధాలుగా చెప్పాడు వింటం లేదు. చాలా కోపం వచ్చింది. సహించాడు, ఓర్చుకున్నాడు. అప్పుడు ఇక నీవు నా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు, వెళ్ళిపో, గెట్ అవుట్ అన్నాడు. అంతే, బయటికి నెట్టేశాడు తండ్రి. బయటికి వెళ్ళిపోయినాడు. దిక్కులేని వాడు అయిపోయినాడు.
ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, కానీ కన్నీరు పెట్టుకుంటుంది. తల్లి ఏడుస్తున్నాడు. తల్లి కన్నీరు పెట్టి ఏడుస్తుంటే భర్త చూడలేకపోతున్నాడు. ఏమా ఏంటి? నా కుమారుడిని పోగొట్టుకున్నాను. వాడు మాట అంటం లేదు కదా. లేదు, నా కుమారుడిని చూడాలా నేను. వాడు ఎన్ని మాటలు చెప్పినా కూడా త్రాగుడు మానాలంటే మానటం లేదు కదా. లేదు, నా కుమారుడు నేను చూడాల్సిందే. దొంగతనం మానరా, పేకాడు మానరా అంటే మానటం లేదు కదా. లేదు, నా కుమారుడు నేను చూడాల్సిందే. ఆయన ఏడుపుతోటి చాలా ఏడ్చినప్పుడు అప్పుడు ఆయన తట్టుకోలేక ఆయన దగ్గర ఉన్న పని వాళ్ళని పంపించేసి కుమారుడు తెప్పించాడు. కుమారుడు వచ్చిన వెంటనే తల్లి చేసిన పని ఏంటంటే, తల్లి ఇటువైపు ఉన్నాడు, కుమారుడు ఇటువైపు ఉన్నాడు. ఇద్దరు చేతులు ఒకరి చేతిలో పెట్టింది. ఆమె అలాగే ప్రాణం విడిచేసేసింది. ప్రియమైన సోదరులారా, కుటుంబాలు ఎలాగా కట్టబడతాయి? ఎన్నో కుటుంబాలు మీరు కొన్నాయి. మీ భర్తలు మాటలు వింటూ లేదని మీరు చెప్తున్నారు. నా కుటుంబం ఇలాగా అయిపోతుందని చెప్తూ ఉంటున్నారు. విశ్వాసాలు కోల్పోతున్నారు. అనేకమైన పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్నాయి. ఏమి చేయాలమని ఆ తల్లి ప్రాణం అర్పించింది. ఇద్దరు కుమారుడిని తండ్రిని ఎలాగా కలిపి తన ప్రాణాన్ని ఇచ్చేసింది. అందుకంటే తల్లి ప్రేమ చాలా గొప్పది అంటారు. అందుకనే యెషయా గ్రంథం 26లో అంటాడు, ఒకని తల్లిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. ఒక తల్లి ఆదరించినటువంటి తల్లి. మరి మాట వింటున్నారా? యవనస్తులారా, ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా? వ్యధ పెడుతున్నారు తండ్రులను, బాధ పెడుతున్నారు తల్లులను, కన్నీరు కార్పిస్తున్నారు ఈ దినాల్లో. నేను ఊరిక ప్రభు మహిమాత్మ చెప్తున్నాను. అక్కడ ఆర్ట్స్ స్కూల్లో ఉన్నటువంటి వారిని ఒక మాట అడిగాను నేను. మాకు రోజు సిస్టర్స్ రావడమే, నర్స్ రావడమే, వారు మా ఇంటికి రావడమే, అక్కడ ఉన్న వర్కర్స్ రావడమే, అక్కడ ఉన్నటువంటి యొక్క డాక్టర్స్ రకరకాల వాళ్ళు మమ్మల్ని దర్శిస్తూనే ఉన్నారు. ఈ దినాలన్నీ కూడా వారికి నేను రకరకాల సువార్త చెప్తూనే ఉన్నాను, పత్రికలు ఇస్తున్నాను, భక్సం గారు సాక్ష్యాలు ఇస్తున్నాను, నా సాక్ష్యం చెప్తూ ఉంటున్నాను. చాలా మంచి సేవ ప్రభు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయన కనుక్కుందామని ఒక మాట అడిగాను. అమ్మాయిని ఇక్కడ ఎలా ఉందమ్మా మీ మధ్యలో, ఎలాగా పనిచేస్తుందమ్మా మీ మధ్యలో అని అడిగాను ఒక మాట. అమ్మాయి లేదు అప్పుడు అడిగేటప్పుడు, వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అడిగాను. వాళ్ళన్న మాటలు విన్నప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చింది. ఒక కన్న కూతురులాగా చూసుకుంటున్నారు వాళ్ళు. సరే, మంచిది, ఇలా సాక్ష్యం పొందినారు, చాలా సంతోషం అనిపింది. మన జీవితంలో కూడా మన బిడ్డలు ప్రతి ఒక్కరివి ఇలాగ అనిపించుకుంటే బాగుంటుంది కదా అనుకొని మన విజయవాడ వచ్చారు. వాళ్ళకి తెలియదు, నేను చేసిన మీకు చెప్తున్నాను, సంఘం యొక్క బిడ్డల యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకే చెప్తున్నాను. అర్పణ లేని సమయంలో ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళంతా విగ్రహారాధికులు. అక్కడికి వెళ్ళి ఆయన ఒక అడిగారు, అయ్యా అర్పణ ఒంటరికి ఇక్కడ ఉంటున్నాడు కదా, మీకేమైనా కష్టం ఇస్తున్నారా, ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడంటే ఆయనకి దాదాపు నా వయసు ఉంటుంది. అర్పణ నా కుమారుడు అయ్యా అని చెప్పాడు. ఏమైనా బిడ్డలాగా తండ్రుల మాట వినండి, తల్లుల మాటలు వినండి. అది చాలా గొప్ప విషయం. అది అప్పుడే దేవుని యొక్క దీవెనలు మీ మీద ఉంటాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి. బయటికి వెళ్ళొద్దు, తప్పిపోవద్దు, మందలో నుంచి బయటికి పోకూడదు, బురద కొరకై వెళ్ళకూడదు. అందుకని ఆయన ఎందుకు సిలువ మోసాడు గొర్రెపిల్లగా? నీ కొరకే, నా కొరకే. ఇప్పుడు ఈ గొర్రెలో ఉన్నటువంటి యొక్క లక్షణాలు మనం చూస్తున్నట్లయితే ఆ లక్షణాలను బట్టి మనము కూడా తప్పిపోయినామేమో. మనం పరీక్షించుకొని ప్రభువులలోకి వెళదాం. ఇప్పుడు ఈ గొర్రె తప్పిపోయినప్పుడు ఆ తల్లి ఎలాగా ఏడ్చిందో ఈ కాపరి కూడా ఏడుస్తూ ఉంటున్నాడు. ఎక్కడ పోయింది నా గొర్రె? ఎక్కడ పోయింది నా గొర్రె?
తప్పించుకొని పోయింది. మందలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. మందలో నుంచి వెళ్ళిపోయింది బయటికి. నేను ఒక సహోదరితో మాట్లాడుతూ ఉన్నాను ఫోన్లో. ఏమా మందలో ఉన్నావా బయట ఉన్నావా అన్నప్పుడు ఏడుస్తుంది ఫోన్లోనే, మాట రావడంలో నోట్లో నుంచి. ప్రియమైన సోదరులారా, మందలో ఉంటే నీకు సహవాసము, మందలో ఉంటే ఐక్యత, మందలో ఉంటే ప్రేమ, మందలో ఉంటే దైవ ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. మంద నుంచి బయటికి పోయినారా? ఒంటరి జీవితం అనుభవిస్తున్నారా? ఇప్పుడు ఈ గొర్రె యొక్క పరిస్థితి ఎలాగా ఉన్నదో చూద్దాం. మందను కోల్పోయిన పరిస్థితి, కాపురం కోల్పోయిన పరిస్థితి, తినే ఆహారాన్ని కోల్పోయిన పరిస్థితి, ఎక్కడికో వెళ్ళిపోయింది, అరణ్యంలో చిక్కొని పోయింది, చీకటి పడిపోతున్నది, కేకలు వేస్తున్నది, ఏడుస్తున్నది. ఎవరున్నారు? దేవుని సంఘం అంటే ఎలాగా ఉంటుంది? ఏదో నామకార్థంగా ఉంటుంది అనుకోకండి. సజీవం కలిగినటువంటి సంఘముగా ఉండాలి. ప్రియమైనటువంటి సోదరులారా, ఈనాడు సంఘాల్లో అలాంటి వాతావరణం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మళ్ళీ నేను ఈ మధ్యలో అనేక సంఘాలు చూసి వచ్చాను కదా బయటకు వెళ్ళేసి. మాకు అక్కడ ఎదురుగా ఉన్నారు, అమ్మాయి వాళ్ళకి ఎదురుగా ఇంకొక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి దేవుడు ఎందుకు ప్రేరేపించి తెలుసు. కానీ ఒక రోజున వచ్చేసి మమ్మల్ని పిలిపించి మా కొరక మీరు ప్రార్థన చేయండి అని అన్నారు. వాడు రోమన్ క్యాథలిక్ కడతారు. అప్పుడు వాళ్ళ కొరకై ప్రార్థన చేసినప్పుడు భక్తులు గారు సాక్ష్యం ఇచ్చాను, నేను రాసిన పత్రికలు ఇచ్చాను. చదువుకున్న తర్వాత మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అన్న మాట ఏంటంటే, అంకుల్ గారు ఈనాడు ఇలాంటి వారు లేరు, ఇలాంటి క్రైస్తవులు లేరు, ఇలాంటి సేవకులు లేరు అంకుల్, మా కొరకై ప్రార్థించింది అని మమ్మల్ని కారులో కూర్చోబెట్టారు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క సంఘమా, ప్రభు వచ్చే దినాల్లో రకరకాల పరిస్థితుల్లో సంఘంలో మనం ఉండాలి. ఏ పరిస్థితిలో జరిగినా కూడా సంఘాన్ని విడిచిపెట్టకూడదు. సంఘాలన్నింటినీ కూడా ఈ దినాల్లో చేస్తున్నాడు. చెదిరిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా విశ్వాసాలు చెదిరిపోతున్నాయి, కుటుంబాలు చెదిరిపోతున్నాయి, తప్పిపోతున్నారు, ఒంటి వారైపోతున్నారు, ఏడుస్తున్నారు. చాలా బాధకరమైన విషయాలు. అనేక స్థలాల నుంచి ఫోన్లో వచ్చి నాతో చెప్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది ఈ విషయాలన్నిటి కూడా. మంచి విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, మంచి సేవకులుగా ఉన్నవాళ్ళు, మంచి పరిచర్య చేసేవాళ్ళు, ఏమిటి ఈ రోజున మీకు వచ్చినటువంటి పరిస్థితి? మందను విడబట్టే కదా, మందలో నుంచి బయటికి రావడం వెళ్ళబట్టే కదా. అందుకనే ప్రియమైన సోదరులారా, మందలో మనం ఉండాలా. ఏ పరిస్థితులు జరిగినా సంఘంలో మనం ఉండాలా. తప్పిపోయినావా ఒంటరి జీవితం, తప్పిపోయినావా కేకలు వేసుకోవాలా, తప్పిపోయినావా ఆహారాన్ని కోల్పోతావు, తప్పిపోయినావా ప్రాణమే కోల్పోతావు. అయితే తప్పిపోవడానికి గల కారణాలు 2-3 చెప్పి ముగిస్తాను నేను ఈరోజు మన యొక్క పరిస్థితిని గురించి. రండి యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వద్దాం. ఈ గొర్రె తప్పిపోవడానికి గల కారణాలు అనేకమైన ఉంటాయి, కానీ ఇక్కడ 2-3 మాటలు మనం చాలా జాగ్రత్తగా ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. ఎందుకు తప్పిపోతుంది ఈ గొర్రె, దేని వలన తప్పిపోతుంది ఈ గొర్రె అనేది మనం చూసుకుంటే 10వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి, 8వ వచ్చింది చదవండి ఎవరైనా. ఇప్పుడున్న మాటను అర్థం చేసుకోండి. గొర్రెలను పిలుస్తున్నాడు, కాపురని ఆయన పిలుస్తాడు. ఆ పిలిపే దైవ సేవకుల ద్వారా మీకు ఆహ్వానం వస్తుంటున్నది. దైవ సేవకులు మిమ్మల్ని పిలుస్తారు. ఆహ్వానాన్ని మనం పోగొట్టుకోకూడదు. మేము వారం అయిపోయిన తర్వాత పోయిన గురువారమే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ గుంటూరు కొరకే గురువారం కొరకే మేము స్టార్ట్ అయిపోయినాం. కానీ తనంది
మనల్ని వాళ్ళు పిలిచారు కదా ముదినేపల్లి నుండి. నాకు కూడా ముదినేపల్లి చూడాలని చాలా ఆశగా ఉంది. వారి పిలుపుని మనం ఎట్లా కాదందాము అని అన్నారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా మరి ముదినేపల్లి వెళ్ళాలా లేదా అని ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు భారం ఇచ్చాడు. వాళ్ళు కూడా అంకుల్ గారు మీరు తప్పనిసరిగా రావాల్సింది, ఇక్కడ సంఘము ఎదురు చూస్తుంది మీ కొరకై, మేము మీకు కారు పంపిస్తున్నాను, మీకు అన్ని ఏర్పాట్లు చేశాను అని ఏం చెప్పాడు తెలుసా? మా దగ్గర చేపలు ఉన్నాయి, మా దగ్గర రొయ్యలు ఉన్నాయి, మా దగ్గర మటన్ ఉంది, మా దగ్గర చికెన్ ఉంది, సముద్రంలో ఉన్నటువంటి ఎక్కడ నదిలో ఉన్నాయి అన్నీ తీసుకొస్తాము, మేము మీకేం కావాలన్నా. మరి బాబు వాటి కొరకు నేను రావటం లేదురా, నాకు దొండకాయలు కావాలని చెప్పాను. ఏం చెప్పాను? దొండకాయలు చాలు నా ఆహారం. అదే చెప్పింది నేను. కానీ అక్కడ జరిగిన విషయము, ఎన్ని ఆత్మలు నేను పోగొట్టుకునేవాడిని అంటే ఆ రోజు నేను అక్కడికి వెళ్ళకపోతే అంతమంది తీర్మానం చేసుకున్నాను. ఒక్క ఆత్మ ప్రభువుని అంగీకరిస్తే ఎంతో పరలోకంలో సంతోషం కలుగుతుంది. అంతమంది పెద్దవారు మొదలుకొని యవనస్తుల వరకు చేతులెత్తి ప్రభు కొరకై తీర్మానం చేసుకుంటే నేనే కానీ ఆ దినం అక్కడ కానీ ప్రభు యొక్క స్వరాన్ని వినకుండా ఇక్కడికి వచ్చినట్టుగా తన ఆత్మను పోగొట్టుకునేవాడిని కదా. ప్రతి ఒక్క మీటింగ్ అంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోనండి. అది ప్రార్థనా మీటింగ్ అయినా, బైబిల్ స్టడీ అయినా, ఆరాధన అయినా, ఏదైనా సరే అది మీకు అంత ప్రాముఖ్యమైన గుర్తింపు పెట్టుకోండి. ఒక్కడ కానీ మేము నిర్లక్ష్యం చేసుకున్నా ఒకటి పోగొట్టుకున్న లెక్కే. ప్రభు కంటే మనం గొప్పవారు కాదు. నేను కూడా ఒక మాట చెప్తూ వచ్చాను. సొలొమోను ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడు? సొలొమోను ఏమని ప్రార్థన వచ్చినవాడు చాలామంది వచ్చారు కదా నేను ప్రార్థనకి. ఏమని అన్నాడు సొలొమోను? ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా ఆకాశమందున్నాన్ని విని ఇక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చునాయన, అనేక సమస్యలతో వస్తున్నారు అని సొలొమోను ప్రార్థన చేస్తాడు. సొలొమోను అంటే ఎవరు? నాలాగ సేవకుడా, పాస్టర్ గారా, ఫాదర్ గారా, సువార్థికుడా? ఒక రాజు, ఒక సైన్యం కలిగిన వాడు, బంగారం కలిగిన వాడు, మరి ఆస్తులు కలిగిన వాడు, అంతస్తులు కలిగిన వాడు, ఎన్నో బిల్డింగ్లు కలిగిన వాడు. ఇంత కలిగి ఉన్నప్పటికి కూడా, ఇంత జ్ఞానం కలిగినప్పుడు కూడా తన భారం ఏంటంటే తన దేశము బాగుపడాలా, తన దేశంలో దేవుని యొక్క కార్యాలు జరగాల, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలా. ప్రియమైన సోదరి సోదరులారా, సొలొమోను రాజు కంటే మన ఉద్యోగాలు గొప్పవా? మన పొజిషన్లు గొప్పవా సొలొమోను కంటే? మన ఆస్తులు గొప్పవా సొలొమోను కంటే? మన పేరు ప్రఖ్యాతులు గొప్పవా సొలొమోను కంటే? మన జ్ఞానము, మన విద్య, మన ఎడ్యుకేషన్ గొప్పదా సొలొమోను కంటే? ఆయనకంత భారం ఉన్నప్పుడు మనకెంత భారం ఉండాలి? మనకెంత భారం ఉండాలి? అందుకనే ఆయన పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు నేను నిర్లక్ష్యం చేసుకోగా. ఇది ఏదో ఆయన అంకుల్ ఏదో నన్ను ఫోన్ పిలిచాడు, సిస్టర్ ఏదో నాకు ఫోన్ చేసింది, అది కాదు. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. అది దేవుని యొక్క స్వరము నీ కొరకే. ప్రభు నేను పిలిచినప్పుడు ఇదిగో నేను ఉన్నాను అనాలి. యెషయా అన్నాడు నా కొరకే ఎవరు పోతారు అన్నప్పుడు యెషయా అన్నాడు నేనున్నాను అని అన్నాడు. ఎంతోమంది ఇశ్రాయేలు అందరూ కూడా విగ్రహారాధికులు అయిపోయినారు. ఇశ్రాయేలు అందరి మీద దేవుని యొక్క కోపం వచ్చేసింది. ఇశ్రాయేలు అందులో మాంత్రికులు తయారైపోయినారు. ఇశ్రాయేల్ దేశం అంతా కూడా నానా రకాలైనటువంటి యొక్క సోదరులు చెప్పేవాళ్ళు బయలుదేరినారు. ఇశ్రాయేలు అందరూ కూడా అబద్ధ ప్రవక్తలు బయలుదేరినారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆ దేశం బాగు చేయాలంటే ఎవరు నా కొరకే వెళ్తున్నప్పుడు యెషయా అన్నాడు ప్రభువా నేనున్నానయ్యా నీ కొరకు అని అన్నాడు. ఎంతమంది చెప్పగలము ఈ రోజున? ఎవరు అసలు ఎంతమంది చెప్పగలము? ప్రభువా నేను నీ కొరకై ఉన్నానని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు? ఒక ఆయన విదేశంలో ఆయన చాలా పేరు, డిఎన్ మోడీ గారు చాలా గొప్ప పేరు ప్రఖ్యాతం కలిసినటువంటి దైవజనుడు. ఒక రోజున నిలబడి ఆయన వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆయన వాక్యం చెప్తూ ఒక ప్రాంతాన్ని గురించి చెప్తూ ఆయన ఆ ప్రాంతంలో ఇంత భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆ ప్రాంతానికి ఇంతవరకు కూడా ఎవరు కూడా వాక్యం చెప్పేవారు లేరు, ఆ ప్రాంతంలో విగ్రహారాధికులు ఉన్నారు, ఆ ప్రాంతంలో అనేకులు చనిపోతుంటున్నారు, వారిని ఆదరించేవారు లేరు, వారు చీకటి ఖండంలో ఉన్నారు, ఎవరు వాళ్ళ కొరకే పోతారు అన్నప్పుడు ఒక్కరు కూడా లేవలా. అందరి వైపు చూస్తున్నాడు, అటువైపు చూస్తున్నాడు, ఇటువైపు చూస్తున్నాడు, ఒక్కరు కూడా లేవలా.
చెమట పట్టుకుంటున్నాయి ఆయనకి, గుండె దడ పెరిగిపోతుంది, వృద్ధాప్యంలోకి వచ్చాడు, గుండె పట్టుకున్నాడు. మైకులు అన్నాడు, మీరెవ్వరు పోతే నేనే అక్కడికి వెళతాను అని అన్నాడు. మీరెవరు వెళ్ళకపోతే నేనే వెళతాను అని ఎప్పుడైతే ఆయన ఆ గుండె మీద చేపెట్టుకుని కుర్చీలో కూలబడ్డాడో, సంఘంలో ఉన్న వాళ్ళందరూ పైకి లేస్తారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, మేము వెళతాము అని చెప్పేసి. ఏమైనా సోదరులారా, అర్థం చేసుకోవాలా, గొర్రె తప్పిపోవడానికి కారణం ఆయన పిలుపుకు నువ్వు లోబట్టడం లేదు. ఎవరో నన్ను పిలుస్తున్నారులే, మీటింగ్ నన్ను పిలుస్తున్నారులే, పరిచర్యకు నన్ను పిలుస్తున్నారులే, సేవకు నన్ను పిలుస్తున్నారులే. మా అమ్మాయి అంది, డాడీ అక్కడ అన్నయ్య చూసుకుంటాడులే, నువ్వు ఇక్కడే ఉన్న హాయిగా, అమ్మ వండి పెడుతుందిగా, నేను డ్యూటీకి పోయి వస్తాను, తింటాం బాగా, హాయిగా నువ్వు ఇక్కడ ఉండొచ్చులే. విన్నాను, గొర్రె మంద అక్కడ ఉన్నాను, గొర్రెల కాపరిని నేను. ఏమైనా సోదరులను అర్థం చేసుకోనండి, చివరి దినాలు ఉన్నాం మనము. ప్రభు యొక్క స్వరాన్ని విందాం. అనగా ప్రతి దినము బైబిల్ చదువుకోవాలి. ఎవరి ముఖాలు చూడకమునిపే, ఎవరితో మాట్లాడమునిపే బైబిల్ తీసుకోనండి, ఒక అధ్యాయం చదువుకోనండి, పని మొదలు పెట్టండి. ఆ దినం మీకు ఎంత సమాధానంగా, సంతోషంగా, మీ కార్యాలు ఎంత చక్కగా జరుగుతాయో చూడండి. అంత అయిపోయిన తర్వాత, పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని బైబిల్ ముందు పెట్టుకోలేకండి. అది హిందువుల యొక్క పద్ధతి. స్నానాలు చేసుకొని వచ్చి అలంకరించుకొని పట్టు వస్త్రాలు తెచ్చుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని వచ్చి ఆ దేవుడి దగ్గర నిలబడతాను. మనకెందుకు అవి? ఉదయాన్నే లేచిన వెంటనే ఎవరితో మాట్లాడమనిపో, ఎవరి ముఖం చూడకమనిపే బైబిల్ తీసుకోవాలి. ప్రభుత్వం మాట్లాడు, మీకు రాబోయేటటువంటి ప్రతి విషయాన్ని చెప్తాడు. ఆయన స్వరమైన వాళ్ళ మొట్టమొదటిగా. రెండవదిగా, అన్యుల స్వరం ఎంత మాత్రమో వినవో. అన్యులంటే ఎవరు? అన్యులంటే ఎవరు? ప్రభువుని ఎవరైతే నమ్ముకోలేదో వాళ్ళందరూ అన్యులే. వారు మనకి అనేక సలహాలు ఇస్తూ వస్తారు. మన ఫ్రెండ్సే వాళ్ళు, అరే ఏమైందిరా ఈరోజు మనకి వెళ్ళిపోతే, మన ఇంట్లో రక్షిత పడిన వాళ్ళు ఏమంటారు, ఏమైంది, కొంచెం నీకు తలకాయ నొప్పి, ఇంటికాడ ఉండండి. అన్యులనగా ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, వారు మనకు కొన్ని సలహాలు ఇస్తూ ఉంచారు. వారి సలహాలు ఇప్పుడు పాటించవద్దు. అది ఇంట్లోనైనా పాటించవద్దు, సంఘంలోనైనా పాటించవద్దు, లేక కొన్ని సందర్భాల్లో మనం చదువుకునే స్థలాల్లోనైనా, మన యొక్క ఉద్యోగాల్లోనైనా అన్యుల యొక్క సలహాలు అవసరం లేదు. వాళ్ళ సలహాలు తీసుకున్న వాళ్ళకి నష్టం వస్తుంది. పౌలు ప్రయాణం చేస్తున్నాడు. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయంలో అందరు ప్రయాణం చేస్తున్నారు. సడన్గా తుఫాను వచ్చేసింది, ఓడ మునిగిపోతుంది, సరుకులన్నీ కింద పడేస్తుంటున్నారు. అప్పుడు ఓడ నాయకుడు ఒక మాట చెప్పాడు. వాళ్ళందరితో చెప్పాడు ఓడ నాయకుడు, మీరేం భయపడగాకండి, నేను తీసుకొని వెళ్ళిపోతాను. అయితే పౌలు అన్నాడు, అయ్యారా ఇంకా చాలా ప్రమాదం ఉన్నది, నా మాట వినండి. ఇంకా మీ యొక్క జీవితాలు కాపాడబడాలంటే, ఈ యొక్క ఓడను తేలిక చేయాలంటే చాలా లోన పడేసేసారు. ఇప్పటికీ నా మాట వినండి, ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఆయన ఒక సలహా ఇచ్చాడు. ఓడ నాయకుడు ఏమన్నాడు, అతని మాట ఎందుకంటారయ్యా, అతడు ఏదో దేవుడికి దయ్యాలు మొక్కునేవాడైతే మనకెందుకు ఆయన యొక్క సలహా? మన సలహా కావాలి, నా సలహా నేను తీసుకొని వెళ్తాను. మిమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. భయంకరమైన తుఫాను వచ్చింది, మునిగిపోయే పరిస్థితి వచ్చింది, చనిపోయే పరిస్థితి వచ్చింది. పౌలు చెప్పిన మాట వినకుండా అన్యుడు చెప్పిన మాట, యజమాని ఓడ నాయకుడు చెప్పిన మాట విన్న చేత ఆ యొక్క ఎంతో నష్టం వచ్చేసింది. ఈనాడు అనేక కుటుంబాలకు నష్టం ఎందుకు జరుగుతున్నది? దేవుని యొక్క మాట వినకుండా ఉన్న కారణం చేతనే కదా. సేవకుల యొక్క మాట వినకుండా ఉన్న కారణం చేత కదా. దేవుని సంఘములకు వచ్చిన స్వరం వినకుండా ఉండే కారణం చేత కదా. ఎందుకు మన కుటుంబాలు మునిగిపోతున్నాయి? ఎందుకు మన సంఘాలు మునిగిపోతున్నాయి? ఎందుకు మన జీవితాలు మునిగిపోతున్నాయి? దీనికి గల కారణం ఏమిటి? అన్యుల యొక్క స్వరం వింటున్నావా? మార్పు లేని వారి యొక్క సలహాలు తీసుకుంటున్నావా? మార్పు లేని వారి యొక్క మాటలు వింటున్నావా? స్వలాభం కొరకు, స్వార్థం కొరకు దేవుని యొక్క చిత్తాన్ని మరిచి, దేవుని యొక్క మార్గాన్ని మరిచి అలాగనే వెళ్ళిపోతుంటే తప్పిపోయిన గొర్రెవే నీవు. పరిశుద్ధతలో తప్పిపోయినావు, విధేయతలో తప్పిపోయినావు, సమర్పణలో తప్పిపోయినావు,
ఆయన స్వరం వినటంలో తప్పిపోయిన వాడిగా కనబడుతుంటున్నా. నా గొర్రెలు నా స్వరం విను, నా గొర్రెలు నా స్వరం వినును. అన్యుల స్వరం ఎంత మాత్రము కూడా. స్వరమైన తర్వాత ఏం చేయాలా? జాగ్రత్తగా ఆలోచించు. స్వరమైన తర్వాత ఏం చేయాలి తెలిసిన? కాపరి ముందు నడుస్తూ ఉంటాడు. రెండేం చేయాలా? గొర్రెలు దాని వెనక నడవాలా. నేను నా గొర్రెలకు ముందుగా వెళతాను, గొర్రెలు నన్ను వెంబడిస్తాయని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నేను ముందుగా వెళుతున్నానంటే నేను ఈ లోకములో ఏ రకంగా జీవించాను, ఏ రకంగా మాట్లాడానో, ఏ రకంగా బోధించానో, ఏ రకంగా నా జీవితాన్ని సమర్పణ చేసుకున్నానో అందుకని మీకు మాదిరికరంగా నేను వెళుతూ వచ్చాను. ఆ మార్గంలో నడువు, ఆ మార్గంలో నడువు. అప్పుడు ఏం జరుగుతున్నది? అప్పుడు నీవు నా చేత అంగీకరించబడినటువంటి రీతిగా తప్పిపోయే పరిస్థితిగా నీకు ఉండనే ఉండదు. తప్పిపోయే పరిస్థితి నీకు ఉండనే ఉండదు. గొర్రె తప్పిపోవడానికి గల కారణము వీళ్ళ ఆయన స్వరం వినకుండా ఉండడానికి, ఆయన మార్గాల్లో నడిచేదానికి ఇష్టం లేకుండా ఉన్న కారణం చేతనే నేడు గొర్రెలు తప్పిపోతున్నాయి, విశ్వాసం తప్పిపోతున్నారు, సేవకులు కూడా తగ్గిపోతుంటున్నారు. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నాను? ఆయన గొర్రె పిల్లగా మనం చూస్తూ వచ్చాము. మనం గొర్రెల్లాగా ఉన్నామా? ఇంకో మాట కూడా చూసుకుందాము. తప్పిపోవడానికి గల కారణము అక్కడ ఒక మాటను మనం గమనించినట్లయితే చూడండి, చదువు 16 వచ్చిన ముందు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. అంటే దాని అర్థమైంది, గొర్రెల కొరకు ఒక దొడ్డిని ఏర్పాటు చేశాడు. గొర్రెల కొరకు బయటికి తీసుకుని వెళుతున్నాడు, మేత పెడుతున్నాడు. పచ్చిక తీసి దగ్గరకు వెళ్ళాడు, మేత పెట్టాడు, తీసుకొని వస్తున్నాడు, గొర్రెల దొడ్డిలో చేర్చినాడు. అనగా క్రమశిక్షణలో ఉండాలి సంఘము. క్రమశిక్షణ లేనటువంటి సంఘం, క్రమము చాలా అవసరము దేవుని యొక్క సంఘములో. ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ క్రమశిక్షణ కలిగిన సంఘం అవసరము. ఆ సంఘం మాత్రమే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుతుంది. అందుకని ప్రియమైన సోదరుడా లేక సోదరి, దొడ్డిలో ఉండాలి. గొర్రెల దొడ్డిలోకి రావాలి, క్రమశిక్షణలోకి రావాలి. పచ్చిక వేసిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, మరి కాపురి వెంబడి నడిచిన తర్వాత, ఆయన స్వరం విన్న తర్వాత ఎక్కడున్నా మనము ఆయన దొడ్డిలో మనం ఉండాలి. అందుకనే చాలా మంది తప్పిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ రోజుల్లో మనం తప్పిపోతున్నాము? ఆదివారంలో కనబడుతున్నాం, మిగతా విషయాలు తప్పిపోతున్నాం. ఏం కారణము? లోకం కొరకు ఎంతైనా త్యాగం చేస్తాము. ఒక రోజున మేమంతా వచ్చాము, భోజనం దగ్గర కూర్చోబోతున్నాము. అమ్మాయి ప్రిసి, తాను, నేను. రాత్రిపూట తన డ్యూటీ సాయంకాలం 5-6 కల్లా అయిపోతుంది, వచ్చేస్తుంది. భోజనం చేసుకునే సమయంలో మరి మేము అక్కడికి భోజనం చేసే సమయంలో అమ్మాయి చెప్పలా, నాకు చెప్పలా, తను కూడా చెప్పలేదు. అని ఉంది, ఎక్కడెక్కడ పడేసింది. హడావుడిగా మరి తీసుకొని పరిగెత్తాడు, వెళ్ళిపోతుంది బయటికి. నేను అడిగాను, ఏమైంది అమ్మాయి ఎలా వెళ్ళిపోతుంది అంటే, ఈ టైంలో నైట్లో ఎందుకు అలా వెళ్ళిపోతుందంటే ఆడ నొప్పులతో బాధపడుతుంది ఒక స్త్రీ. నొప్పులతో బాధపడుతున్నప్పుడు ఫోన్ వచ్చేసింది, మేడం గారు అర్జెంటుకి రావాలా, మేడం గారు అర్జెంటుకి రావాలంటే ఇక కనీసం మాకు చెప్పేంత టైం కూడా తీసుకోకుండా పరిగెత్తుకుంటా దాని కొరకై వెళ్ళేసి వచ్చింది. నేను అడిగాను తను, ఎందుకమ్మా వెళ్ళిందంటే ఇదండి పరిస్థితి అని చెప్పారు. ప్రియమైన సోదరులారా, మన ప్రభు యొక్క ప్రేమను ఒకసారి అర్థం చేసుకోనండి. ఇక్కడ గొర్రె తప్పిపోతుంది, అయితే కాపరి వెతుకుతుంటున్నాడు. నిన్ను వెతుకుతుంటున్నారా? వెతికే గొర్రెల్లో ఉన్నావా? మందల గొర్రెలో ఉన్నావా? స్వరమైన గొర్రెల్లో ఉన్నావా? వెంబడించే గొర్రెల్లో ఉన్నావా? మనం పరీక్షించుకుందాం. ప్రభా, గొర్రె పిల్లగా నీవెంతగా చేస్తూ వచ్చావు, అయితే గొర్రెగా నేనేలాగా ఉన్నా. అందుకని ఒక్కసారి మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలంలోకి వెళ్ళిపోదాం. ఆఖరి మాట చదువుకుందాము, ప్రభుల కొరకు వెళ్ళిపోదాం. రండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయంలోకి వద్దాం. చివరి మాట చదువుకొని ప్రభులోకి వెళ్ళిపోదాం.
25 అధ్యాయము మత్తయి సువార్త 20 అధ్యాయం అవుతుందా 32 32 33 చదవండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన. చూసారా గొర్రెలకి ఏముందమ్మా? ఇందాక చెప్తూ వచ్చాను కదా, ఇప్పుడు వరకు మనం చెప్పాము. నేను చేస్తే గొర్రెలాగా త్యాగం చేస్తే నాకేముంది, నేను ఆయన స్వరం అంటే నాకేముంది, ఆయన వెంబడిస్తే నాకేముంది, నేను బయటకు పోయి తినండి నిద్రపోతే ఏముంది అని మనం అనుకుంటాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఏమని పిలుస్తున్నాడు? గొర్రెల్లో నుంచి మేకలను ఒకవైపున మేకలు వెళ్ళిపోయినాయి, ఒకవైపున గొర్రెలు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళ మేకలమా గొర్రెలమా ఒక్కసారి ఆలోచన చేసుకోనండి. ఎంతమంది మనలో మేకల్లాగా ఉన్నాం, ఎంతమంది మనం గొర్రెల్లాగా ఉన్నాం. ఏమంటున్నాడు? ఎంత చక్కని పిలిపిస్తున్నాడు తెలుసా? నా తండ్రి వలన ఆశీర్వదించబడిన గొర్రెలారా. తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వారు, ఆయన స్వరం విన్నవారు, ఆయన వెంబడించినటువంటి వారు, ఆ యొక్క మేతమేసినటువంటి గొర్రె, ఆ దొడ్డిలో ఉన్నటువంటి గొర్రె, తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారు. అలాగున్నామా మనము? రెండో మాట అంటున్నాడు, తండ్రి చేత శపించబడిన వారు అంటున్నాడు. ఒక చెయ్యి కుడి చేతి వైపున, ఒక చేతిని ఎడమ వైపు ఒకవైపున గొర్రెలు, మరొక వైపున మేకలు, ఒకవైపున ఆశీర్వాదము, ఒకవైపున శాపము కలిసి ఉన్నారట. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వేరుపరిచినాడట. ఎందుకు వేరుపరిచినాడు? వారికి ఏమి ఇవ్వబోతున్నాడు? చదవతండి. ఆ తర్వాత అదే వచ్చినము ఏమంటున్నాడు?